ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. జూలై 1కి జాయిన్ అవుదాం అనుకున్నటువంటి వాళ్ళు కాల్స్ చాలా బాగా వస్తున్నాయని చెప్పేసి మీ టీమే చెప్పారు నాకు. గ్రేట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. బ్యాచ్ కూడా అదిరిపోద్దని చెప్పేసి Thank you. ఎందుకంటే మంచి వాళ్ళు వచ్చి ఫీడ్బ్యాక్ ఇచ్చి లా ఆఫ్ అట్రాక్షన్ని ఇలా ఉంది, మాకు ఇలా జరిగిందని చెప్పేసి చెప్పారు. ఒక రిటైర్డ్ ఆఫీసర్, అది కూడా డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ అడిషనల్ ఎస్పీ గారు వచ్చారు, వెంకటరమణ గారు, తిరుపతి నుంచి. ఆయన ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ అయితే గ్రేట్ రెస్పాన్స్ వచ్చింది. అసలు వై అన్వర్, వై లా ఆఫ్ అట్రాక్షన్ అనేటువంటి దానికి వాళ్ళు చెప్పినటువంటి ఆ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో, ఆ రీజన్ ఏదైతే ఉందో, ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా ఓహో ఇలా జరుగుతుందా, లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్టు సైంటిఫిక్గా ప్రూవేనా అనుకునేటువంటి సొల్యూషన్స్, ఆలోచనలు చాలామందికి దొరికాయి వాళ్ళు చెప్పటం వల్ల. గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో లా ఆఫ్ అట్రాక్షన్లో ఇంకొక పవర్ఫుల్ కంటెంట్ చెప్పబోతుందండి. ఇన్నాళ్ళు మనం అంటే చాంటింగ్ మంత్రాస్ చెప్పాం, చాంటింగ్ ఎఫర్మేషన్స్ చెప్పాం. ఈ రెండు కలిస్తే సో చాంటింగ్ మంత్రాస్ అండ్ ఎఫర్మేషన్స్ చేసి ఇంకా ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ అవుతుంది. ఇప్పటి వరకు మీరు మంత్రాస్ చేశారండి, నేను డిఫరెంట్ మంత్రాస్ చెప్పాను, డిఫరెంట్ ఎఫర్మేషన్స్ చెప్పాను. ఈ రెండు కలిపి చేస్తే ఇంకా ఫాస్ట్గా వస్తుందండి. జనరల్గా ఇప్పుడు మామూలు ఆయిల్కి మనం పవర్ ఆయిల్ యాడ్ అయింది అనుకోండి, పవర్ ఇంజిన్ ఆయిల్, సో అప్పుడు ఇంకా ఫాస్ట్గా వెళ్తుంది. సో ఆ విధంగా మంత్ర అంటే ఇంతకుముందు చెప్పామండి, మంత్ర అంటే మన్ ప్లస్ త్ర, మనసుని త్ర అంటే కంట్రోల్ చేసేదే మంత్ర. ఈ మంత్రాస్ ఎప్పటి నుంచో ఇది ఇంపాక్ట్ ఎలా ఉంటుంది మన లైఫ్ మీద అంటే, ఏన్షియన్ టైమ్స్ నుంచి కూడా తీసుకుంటే ఋషులు మహర్షులు అంతా కూడా మంత్రోపదేశం చేసేవారు అనమాట. అంటే ఇప్పుడు మనం ఏంటంటున్నాం అంటే ఎఫర్మేషన్ అని చెప్తున్నాం జనరల్గా. ఒకప్పుడు వాళ్ళు మంత్రాస్ అని గురించి చాలామంది అంటారు, మంత్రాలకి ఏమైనా చింతకాయలు రాలుతాయి ఏమిటే అనేసి అంటుంటారు. సో కానీ చెప్తున్నానండి, ఖచ్చితంగా మంత్రాలకు చింతకాయలు కూడా రాలితే. సో అవి ఎలాగా ఏంటి అనేది సపోజ్ ఈ వీడియో చూద్దాం. ఏ టైంలో ఎలాగ చేస్తే మనకి మంత్రాస్ అనేవి ఎఫర్మేషన్స్ వర్కౌట్ అవుతాయి. ఇప్పుడు ఈ వీడియో చెప్పదంటే మంత్ర ప్లస్ ఎఫర్మేషన్ రెండు కలిపి చేస్తే రిజల్ట్ ఎక్కువ ఫాస్ట్గా వస్తుంది. అయితే ఇది చేసే ముందు ఏం చేయాలంటే, ఇంట్లో ఒక ప్రశాంతమైన ప్లేస్లో సో కూర్చొని కంఫర్టబుల్ ప్లేస్లో, చాలామంది ఏంటంటే టైట్ బట్టలు వేసుకొని కూర్చుంటారు, అబ్బా 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 అని. అలా కాకుండా కంఫర్టబుల్ మెడిటేషన్కి ఎప్పుడు కూడా, అందుకే వైట్ డ్రెస్ కంఫర్టబుల్ డ్రెస్ అంటారు. సో మీరు మెడిటేషన్ ఎప్పుడైనా చూస్తే ఎక్కువగా వైట్ డ్రెస్లో కూర్చుంటారు. ఎందుకంటే సైంటిఫిక్ న్యూరో సైన్స్ ఏదంటే వైట్ని చూసినప్పుడు మనకు ఒక ప్రశాంతత అనేది వస్తుంది. అందుకే పావురం, ఇప్పుడు నెహ్రూ గారు పావురం ఏ పావురం ఎగరేశారో, మనకి వైట్ పవర్ ఎగరేశారు అనమాట, పీస్. సో అందువల్ల ఏంటంటే మ్యాక్సిమం వైట్ డ్రెస్ వేసుకుని మీరు కానీ మెడిటేషన్ కానీ చేయగలిగితే, చాలామంది బాగా టైట్ టీషర్ట్లు వేసుకుని చిన్న చాట్లు వేసుకుని చేస్తుంటారు. అలా కాకుండా మ్యాక్సిమం వైట్ డ్రెస్లో గురించి చేస్తే మీకు బెటర్ అండి, రిజల్ట్స్ చాలా ఫాస్ట్గా వస్తాయి. అయితే ఇది చేసే ముందు ఏంటంటే క్యాండిల్ ఎందుకు వెలిగించుకోవాలి అంటే, ప్రతి మత గ్రంథాల్లో కూడా ఏంటంటే వెలిగిస్తున్నట్టు దాని అర్థం ఏంటంటే, నా లైఫ్లో ఏదైనా మంచి జరగాలని ఒక దీని మీద. జనరల్గా చూడండి, ఏదైనా ఒక మంచి హిందువుల్లో కూడా ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ దీపారాధన స్టార్ట్ చేస్తారు, దీపం వెలిగిస్తారు, జ్యోతి ప్రజ్వలన చేస్తారు. జ్యోతి ప్రజ్వలన చేసిన తర్వాతే ఏదైనా స్టార్ట్ చేస్తారు. గొప్ప విఐపీస్ అందరూ వచ్చినప్పుడు కూడా అక్కడికి వచ్చి ఒక్కొక్కరికి ఒక దీంతో వెలిగిస్తుంటున్నాం. ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాం, ఒక పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ జరగడానికి మనం ఒక క్యాండిల్ వెలిగిస్తున్నాం. సో దాన్ని ఇంట్లో ప్రశాంతమైన ప్లేస్లో కూర్చోవాలి. రెండోది ఏంటంటే, అప్పుడు మనం మంత్రా చేయాలండి. కానీ ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే, మంత్రా చేసేటప్పుడు అందరూ జాగ్రత్త చూడండి. ఈ 2 వేలు మీరు టచ్ చేసి గట్టిగా ప్రెస్ చేసేటండి, ఇలా స్ట్రైట్గా పెట్టి మంత్రాన్ని కానీ చాంటింగ్ చేస్తే, మళ్ళీ చెప్తున్నాను, ఇలా చేస్తే ఆ మంత్ర యొక్క పవర్ రెట్టింపు అవుతుందండి. సో దట్ ఈస్ మంత్ర. చూస్ యువర్ మంత్ర. అయితే చాలామంది అడుగుతారు, సార్ ఏ మంత్ర సెలెక్ట్ చేసుకోవాలి? ఒక పాజిటివ్ మంత్రాస్ కొన్ని చెప్తానండి. అయితే ఒక్కొక్క మత గ్రంథాల్లో ఒక్కొక్క మంత్ర ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ హిందూ మత పరంగా తీసుకుంటే జనరల్గా ఓం అంటారు, ముస్లింలు తీసుకుంటే, క్రిస్టియన్లు తీసుకుంటే ఒక డిఫరెంట్ ఉంటుంది, అది నేను చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడేంటి, ప్రతి ఒక్కరికి డబ్బు బాగా సంపాదించాలి ఉంటుందండి. మన వీడియోస్ చూసే వాళ్ళందరూ కూడా ఎక్కువగా డబ్బు ఎదగాలని తప్పన. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పర్సన్కి ఒక 5 లక్షల ఇన్కమ్ పర్ మంత్ ఎర్న్ చేయాలి ఉందనుకుందాం, అతని యొక్క మెయిన్ గోల్. దానికి మనం ఎలా చేస్తామంటే, ఇప్పుడు ఈ వీడియో ఇక్కడ ఈ స్లైడ్లో చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మంత్రం అన్నాం కదండి, ఓంకి ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, 432 హెడ్జెస్. 4 + 3 + 2 9 అంటే మళ్ళీ యూనివర్సల్ నెంబర్. ఓం యొక్క ఫ్రీక్వెన్సీ 432 హెడ్జెస్, టోటల్ 9 వచ్చిందనమాట. అంటే మంత్ర అక్కడేంటి ఓం, ఆ తర్వాత ఫాలోడ్ బై ఎఫర్మేషన్. సో మీ అందరూ కింద టైప్ చేయండి. మీరు మనీని అట్రాక్ట్ చేయాలనుకుంటే, ఐ ఆమ్ అట్రాక్టింగ్ వెల్త్ అండ్ ప్రాస్పారిటీ అంటే, సో హిందూస్ అయితే ఓం ప్లస్ ఇక్కడ అంటే ఓం ఐఎమ్ అట్రాక్టింగ్ వెల్త్ అండ్ ప్రాస్పారిటీ హిందూ రిలీజియన్ పరంగా తీసుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్ అదే ముస్లిం అనుకోండి, జనరల్గా ముస్లింలు మాకు ఎలా ఉంటుంది అంటే ఒక ఇది ఉంటుంది అనమాట, మాకు దువాస్ ఉంటాయి,
కల్మాలు ఉంటాయి. వల్లాహు ఎర్జుహు మయేషాహు బిగైరి ఇసాబ్ అని చదివితే డబ్బు ఫాస్ట్గా వస్తుందండి. నేను ఖురాన్ ప్రకారం వల్లాహు ఎర్జుహు మయేషాహు బిగైరి ఇసాబ్. సో మీరు హిందూ కమ్యూనిటీలో ఉంటే సో ఓం అని చాంటింగ్ చేయొచ్చు. ఈవెన్ బైబిల్లో కూడా అడుగుడి ఇవ్వబడును. ఆల్రెడీ బైబిల్ ఉన్న అద్భుతమైన ఒకటి ఏంటంటే మీరు ఆల్రెడీ ఏదైతే అడుగుతున్నారో ఆల్రెడీ అది జీసస్ ఇచ్చి ఉన్నాడు, కాకపోతే దాన్ని మీరు చూడట్లేదు అని చెప్పేసి అని అంటుంది. అది చాలా విశ్వాసం ఉండాలి. విశ్వాసం. సో మనం మాట్లాడాం నమ్మకానికి విశ్వాసానికి డిఫరెన్స్. సో ఇక్కడ మీ అందరూ కింద టైప్ చేయండి ఐ ఆమ్ అట్రాక్టింగ్ వెల్త్ అండ్ ప్రాస్పారిటీ అని టైప్ చేయండి. సో ఆ విధంగా మంత్ర ప్లస్ అఫర్మేషన్ చేస్తే ఫాస్ట్గా రిజల్ట్ వస్తుంది, జెట్ స్పీడ్లో రిజల్ట్ వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు చూడండి మనకి ఫాస్ట్గా పరిగెట్టాలి ఉందనుకోండి, చెప్పులు లేకుండా పరిగెడితే ఒకలా పరిగెడతాం. అదే రీబాకో పోమా షూ ఎడిటర్స్ వేసుకుని చూసి పరిగెడతాం, టక్కున ఫాస్ట్గా పరిగెడతాం. సో మంత్ర ఎలాంటిదంటే ఒక మనిషికి ఎనర్జీని ఇస్తుంది అనమాట. సో ఆ విధంగా నెక్స్ట్ ఇంకోటి తీసుకుంటే ఇప్పుడు బాక్సింగ్ చేయాలనుకోండి, మామూలుగా బాక్సింగ్ చేస్తే ఒకలా ఉంటుంది, గ్లౌస్ వేసుకుని బాక్సింగ్ చేస్తే ఇంకా మనం మైక్ టైసన్లో ఫీల్ అయిపోతుంటాం అన్నమాట. సో ఈ మంత్ర అదేవిధంగా హెల్త్ అండ్ హీలింగ్. చాలామంది అడుగుతుంటారు సార్ లా ఆఫ్ అట్రాక్షన్ డబ్బుకు ఒకటైనా కాదండి, హెల్త్ కూడా మనం బాగు చేసుకోవచ్చు. ఎలా సింపుల్ ఇందా చెప్పండి మళ్ళీ ఓం మంత్ర ప్లస్ అఫర్మేషన్ ఐ ఆమ్ హెల్దీ వైబ్రెంట్ అండ్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ అని చెప్తాడండి, బాడీలో సెల్స్ కూడా యాక్టివేట్ అవుతాయి. నేను చాలామంది బెడ్ మీద పడుకున్నాను కూడా నేను చెప్తాను అంటే ఎనర్జెటిక్గా చెప్పండి ఐఆమ్ హెల్దీ, చాలా ఐఆమ్ హెల్దీ ఇది పని చేయదండి. ఎందుకంటే లో ఫ్రీక్వెన్సీలో ఉన్న వాళ్ళకి యూనివర్స్ ఏమి పెద్దగా ఇవ్వదు, ఇచ్చినా కూడా రిసీవ్ చేసుకోరు అనమాట. ఇక్కడ చూడండి ఐఆమ్ హెల్దీ వైబ్రెంట్ అండ్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ. అఫర్మేషన్ ఏ ఎనర్జీతో చెప్తే మేనిఫెస్టేషన్ అవుతుంది నేను ఎక్కువ క్లాసెస్లో చెప్తుంటాను ఈ విధంగా. నెక్స్ట్ ఇంకొకటి తీసుకుంటే లవ్ అండ్ రిలేషన్షిప్. ఈ రోజుల్లో ఎక్కువగా డైవర్స్ కేసులు పెరిగిపోతున్నాయి. సో నేను ఇంతకుముందు కూడా చెప్పానండి, ఏంటంటే చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్స్ మార్నింగ్ డార్లింగ్ అంటారు, తర్వాత కొన్నాళ్ళు దెయ్యం అంటారు అనమాట. సో తర్వాత అంటే ఫస్ట్ ఎలా ఉంటుంది అంటే లవ్ అండ్ రిలేషన్షిప్లో పెళ్ళైన కొత్తలో నువ్వు దొరకడం నా అదృష్టం బంగారం అంటారు, తర్వాత నేను దొరకడం నీ అదృష్టం అంటారు అనమాట, రివర్స్ అయిపోతుంటుంది. సో ఇక్కడ లవ్ అండ్ రిలేషన్షిప్లో కూడా బాండింగ్ ఫామ్ అవ్వాలంటే మళ్ళీ మంత్ర ప్లస్ ఇటువంటి అఫర్మేషన్ వాడాలంటే ఐఎమ్ ఎ వర్దీ ఆఫ్ లవ్ అండ్ అట్రాక్టింగ్ లవింగ్ రిలేషన్షిప్. మీలా ఎవరికైనా మ్యారేజ్ అవ్వని వాళ్ళు ఎవరున్నా కూడా ఇలాంటి అఫర్మేషన్ చేసినా కూడా వీ కెన్ అట్రాక్ట్ బ్యూటిఫుల్ లైఫ్ పార్ట్నర్ని కూడా లా ఆఫ్ అట్రాక్షన్ అట్రాక్ట్ చేయొచ్చు. సో ఈవెన్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే ప్రెగ్నెన్సీ మేనిఫెస్టేషన్ కూడా చేయొచ్చు. చాలామందికి విషయం కూడా తెలియదండి. అంటే నా క్లయింట్స్ చాలామంది 4 years 5 years ఆల్మోస్ట్ 6 years 8 years నుంచి కూడా పిల్లలు లేని వాళ్ళు కూడా అఫర్మేషన్స్ ద్వారా వాటర్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ద్వారా విజువలేషన్ టెక్నిక్స్ ద్వారా నా క్లాసెస్కి వచ్చి ఈరోజు మంచి పిల్లల్ని తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. అంత పవర్ఫుల్ అండి. అండ్ ఇంకా ఫైనల్గా ఏంటంటే విజువలైజ్ అండ్ ఫీల్. ఈ టెక్నిక్ చేసినప్పుడు మంత్ర ప్లస్ అఫర్మేషన్ చేసినప్పుడు ఆ ఫీల్ అవ్వాలి. ఎలా ఫీల్ అవ్వాలట, యాక్ట్ యాజ్ ఇఫ్ అని ఉంటుందండి. అంటే అది ఆల్రెడీ మీ దగ్గర సొంతం, అది మీ సొంతం అయితే ఎలా ఉంటుందండి ఫీలింగ్ ఫేస్లో కనిపించాలి. చాలామంది మెడిటేషన్ స్టార్ట్ చేస్తారు, విజువలైజేషన్ చేస్తారు, ఫేస్లో ఏ ఎక్స్ప్రెషన్ ఉండదు, యూనివర్స్ అలా వచ్చి చూస్తుంటుంది ఏది ఏది అనేసి. యూనివర్స్కి అర్థం అవ్వాలి కదా, మీరు కళ్ళు మూసుకున్నప్పుడు యూనివర్స్ మిమ్మల్ని అలా చూస్తుంటుందండి. కొంతమంది ఏంటంటే ఆ విజువలైజేషన్ చేస్తుంటారు కానీ ఫీల్ అవ్వరు అనమాట. ఫీల్ అవ్వకుండా ఏ ఫీల్తో స్టార్ట్ చేస్తారు, యూనివర్స్ వచ్చి ఏది 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 అక్కడ ఉందా ఫీలింగ్ ఉంటే ఇస్తానంటది కదా. సో మనం ఏంటంటే చాలామంది ఎలా ఉంటారంటే సార్ వస్తే ఫీల్ అవుతా, నిజంగా ఆ వస్తువు కానీ ఆ డబ్బు కానీ నా దగ్గరికి వచ్చేస్తే ఫీల్ అవుతా అని మామూలుగా అంటారు హ్యూమన్స్ పీపుల్. లా ఆఫ్ అట్రాక్షన్ యూనివర్స్ ఏం చెప్తుందంటే నువ్వు ఫీల్ అయితే అది నేను ఇస్తా. వీళ్ళేమంటారండి వస్తే ఫీల్ అవుతా, యూనివర్స్ ఏం చెప్తుంది నువ్వు ఫీల్ అయితే నేను ఇస్తా. ఇది ఎప్పటికి అవుతుంది, కోడి ముందా గుడ్డు ముందు అన్నట్టు ఉంటుంది అన్నమాట. సో అసలు ఫీలింగ్స్ ఎలా ఫీల్ అవ్వాలంటే నేను గైడెడ్ విజువలైజేషన్ ద్వారా నేను నేర్పిస్తాను ఆన్లైన్ క్లాసెస్లో. అయితే ఇంకా తీసుకుంటా అండి 4th one మెయింటైన్ కన్సిస్టెన్సీ. చాలామంది ఏం చేస్తే వారం రోజులు విజువలైజేషన్ చేస్తారండి, వారం రోజులు సార్ చేశాను సార్ అయిపోయింది అంటే ఎన్ని రోజులు విజువలైజేషన్ కన్సిస్టెంట్గా చేయాలంటే ప్రతిరోజు అంటే కన్సిస్టెంట్గా 10 or 20 minutes కానీ కంటిన్యూగా చేయగలిగితే. చాలామంది ఏమంటారంటే విజువలైజేషన్ చేయడానికి నాకు టైం లేదండి కానీ రిజల్ట్ వచ్చేయాలా అంటే ఇన్పుట్ ఉంటే కదండి అవుట్పుట్ ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్నప్పుడు మనందరం కూడా పేరెంట్స్ వెళ్ళి రైస్ ఆడించుకుంటారనంటే బియ్యం ఇచ్చేవారు. మన రైస్ మిల్కి వెళ్ళి అంటే ఒక 10 kgs తీసుకెళ్తే 7 kgs 8-9 kgs వస్తుంది. అంటే 10 ఇస్తే అట్లీస్ట్ 9 వస్తుంది అనమాట. చాలామంది ఏంటంటే ఒక వారం 10 రోజులు చేసేసి విజువలైజేషన్ ఒక 10 నిమిషాలు చేసేసి. విజువలైజేషన్ అనేది అందరూ గుర్తుపెట్టుకుని ఇట్స్ ఎ మెంటల్ ఎక్సర్సైజ్.
ఒకసారి జిమ్కి వెళ్ళిపోతే మజిల్ రాదండి, రోజు రెగ్యులర్గా చేస్తేనే మజిల్ అనేది వస్తుంది. విజులేషన్ ఈజ్ ఆల్సో మెంటల్ ఎక్సర్సైజ్, న్యూరో ఎక్సర్సైజ్ అనమాట. దానికి రెగ్యులర్గా అలవాటు అవుతుంటుంటే ఇప్పుడు నా పరిస్థితి ఎలా అంటే ఇలా కళ్ళు మూసుకుని నేను ఇలా చిటికేసేసరికి మొత్తం నా పిక్చర్ అంతా చేస్తాను, సెకండ్స్లో వచ్చేస్తాను, సెకండ్స్లో. ఎందుకంటే ప్రాక్టీస్ చేసి 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 అలవాటు అయిపోయింది అనమాట. సో ఈ విధంగా ప్రతిరోజు అండి, మళ్ళీ చెప్తాను, ఖచ్చితంగా 10 నుంచి 20 నిమిషాలు ప్రాక్టీస్ చేయండి. ఈయన చెప్పిన టెక్నిక్స్ అన్నీ కూడా క్యాండిల్ వెలిగించుకోవడం, రోజు రెగ్యులర్గా నేను చెప్పిన మంత్ర ప్లస్ ఎఫర్మేషన్ చేయడం చేస్తే మనకు ఆటోమేటిక్గా సక్సెస్ అయిపోతామండి. సో అండ్ ఫైనల్గా నేను చెప్పబోయేది ఏంటంటే, ఫైనల్గా మీరు కళ్ళు తెరిచే టైం కట్టండి. ఇప్పుడు ఇందాక మనం చెప్పాం కదండి, ఇలా మన మంత్ర చేస్తే కళ్ళు తెరిచే టైంకి ఇంకా అయిపోయిన తర్వాత ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞత. ఇందాక మన ఎస్పీ గారు కూడా చెప్పారండి, కృతజ్ఞత అనేది. అంటే కళ్ళు తెరిచేసరికి వచ్చింది కదా, ఆల్రెడీ యూనివర్స్ ఇచ్చిందని, కాబట్టి ఇచ్చిన తర్వాత ఏం చేయాలి, కృతజ్ఞత అనేసి అన్నమాట. ఎవరు కృతజ్ఞత చెప్తారు, నిజంగా వచ్చిందని ఫీల్తో ఉన్న కృతజ్ఞత చెప్తారు అనమాట. సో థ్యాంక్ యూ యూనివర్స్, నాకు ఇచ్చేసావు, థ్యాంక్ యూ సో మచ్ అంటే అప్పుడు ఇస్తుంది అనమాట. ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ ఫర్ ద మేనిఫెస్టేషన్ యాజ్ అ జరిగిపోయినట్టు అనేసి అండి. ఈ విధంగా చేస్తే ఆటోమేటిక్గా మనకి జరిగిపోద్దండి. సో ఈ విధంగా ఫైనల్గా కంప్లీట్గా బై కంబైనింగ్ ద పవర్ ఆఫ్ చాంటింగ్ అండ్ అఫర్మేషన్స్ ఆర్ మంత్రాస్ ఏదైతే చేస్తామో ఏమవుద్దంటే ఇంకా ఇంకా పవర్ అవుతుంది. ఇంతకుముందు మనం చెప్పాం కదా, డిజైర్స్ పెరుగుతాయి, మేనిఫెస్టేషన్ మీద క్లారిటీ వస్తుంది. అవును, అంటే నేను ఇది అనేటువంటి క్లారిటీ డెఫినెట్గా వచ్చేస్తుంది. అవును, ఎప్పుడైతే మంత్ర కానీ ఎఫర్మేషన్ రెండు కలిపి చేస్తాం ఏమవుద్దంటే మనకి పవర్ పెరుగుతుందండి, పవర్ పెరుగుతుంది అండ్ క్లారిటీ కానీ ఆటోమేటిక్ క్లారిటీ అనేది వస్తుంది. మెయిన్ థింగ్ ఏంటంటే ఫాస్ట్ మేనిఫెస్టేషన్ జరుగుతుందండి. అంటే 2 నెలలు రావాల్సింది 1 నెల, 1 మంత్లో వస్తుంది. 6 నెలల్లో జరగాల్సింది 3 నెలలు జరుగుతుంది. 1 ఇయర్లో జరగాల్సింది 6 మంత్స్లో కూడా జరిగిపోతుంది. ఇది నేను రియల్గా చేశాను కాబట్టి సో రిజల్ట్స్ చూశానండి, మీరు కూడా చేయండి, అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయండి. ఫెంటాస్టిక్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. క్లాస్ ఎప్పుడుండే అవకాశం ఉంటుంది? ఎస్, క్లాస్ చాలామంది అడుగుతున్నారండి, ఎందుకంటే ఇప్పటివరకు చాలామంది అంటే ఎన్రోల్ చేసుకుందాం కొన్ని మిస్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. ఈసారి వాళ్ళ కోసం ఒక పవర్ఫుల్ టెక్నిక్స్తో నేను July 1st మళ్ళీ చెప్తున్నానండి, July 1st ఆన్లైన్లో సో ప్రోగ్రామ్ ఉంటుంది. చాలామంది ఎక్కడ అడుగుతున్నారు. July 1st ఆన్లైన్లో డైలీ మార్నింగ్ 5 to 7, ఇంతకుముందు మనం 5:30కి ఉండేదండి. ఇప్పుడు చాలామంది సార్ మేము ఎర్లీగా బయటకు వెళ్ళాలి, స్కూల్స్కి వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళాలి. సో మీకోసం, మీ అందరి కోసం ఎర్లీ మార్నింగ్ 5 to 7 2 hours ప్రోగ్రామ్ ఉంటుందండి. అండ్ దీంట్లో ఏముంటుందంటే అప్పుల నుంచి ఎలా బయటికి రావాలి, నేను ఇంతకుముందు చెప్పాను, సునామీలాగా బయటికి రావాలండి. ఏంటి, సుడిగుండంలో ఉన్నప్పుడు కూడా, సుడిగుండంలో ఉన్న సార్ కష్టాలు ఊబిలోకి వెళ్ళిపోయాము, సుడిగుండం ఊబిలోకి వెళ్ళిపోయామన్నా కూడా సునామీలాగా ఎలా బయటికి రావాలి సార్, మా బంగారం తాకట్లో ఉందన్నప్పుడు కూడా. ఎందుకంటే నా దగ్గరికి వచ్చండి చాలామంది, వాళ్ళు బంగారాన్ని విడిపించుకున్నారు, రావాల్సిన స్ట్రక్చర్ మనీ రప్పించుకున్నారు, అప్పుల బదులు ఆస్తులు క్రియేట్ చేసుకున్నారు. అదేవిధంగా అన్ఎక్స్పెక్టెడ్ మనీ, మీ లైఫ్లోకి అన్ఎక్స్పెక్టెడ్ మనీ అబండెంట్గా రావాలి అనుకుంటే, అంటే మీరు కూడా ఊహించినంత విధంగా డబ్బులు రావాలనుకుంటే, సార్ నిజంగా ఇది ఒక పెద్ద మ్యాజిక్ అనేలాగా మీరు క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే లైఫ్ని, ఎప్పటి వరకు బతికింది ఒక లెక్క, ఇక్కడ నుంచి బతకపోయేది ఇంకో లెక్క అనుకుంటే July 1st మీరు రాసి పెట్టుకొని మీ లైఫ్లో ఒక మిరాకిల్ డే అని జరగచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం 12 నెలలు, జనరల్ సంవత్సరం 12 నెలలు అంటే ఇప్పటిదాకా 6 నెలలు అయిపోయింది. నెక్స్ట్ రాబోయే 6 నెలలు ఒక లెక్క అండి. సో ఈ జూలై నుంచి లైఫ్ అద్భుతంగా ఉంటుంది. కష్టాలు ఊబి నుంచి ఎలా ఫాస్ట్గా బయటికి రావాలి, కష్టాలను కాంపౌండ్ వాల్ కూడా రాకుండా మీ లైఫే కాదు మీ పిల్లల డ్రీమ్స్ కూడా నెరవేర్చుకోవాలనుకుంటే రండి. వన్ సొల్యూషన్, లా ఆఫ్ అట్రాక్షన్ ఫర్ ఎనీ ప్రాబ్లం. హెల్త్ ప్రాబ్లం ఉందా, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీ ఇంట్లో ఎలా ఉంటాయంటే అశాంతి నుంచి ప్రశాంతికి ఎలా రావాలి, ఇంతకుముందు కూడా చెప్పాను. సో నిజంగా చెప్తున్నాను, ఈరోజు నా క్లయింట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇది నేను ఈ సబ్జెక్ట్ ఎంత పవర్ఫుల్ సబ్జెక్ట్ అంటే వచ్చిన తర్వాత మీరే చెప్తారండి, లా ఆఫ్ అట్రాక్షన్కి మించిన కాన్సెప్ట్ ఈ ప్రపంచంలో లేదు అని నేను ప్రూవ్ చేస్తాను. మళ్ళీ చెప్తున్నా, లా ఆఫ్ అట్రాక్షన్కి మించిన కాన్సెప్ట్ ప్రపంచంలో లేదు. ఏంటి సార్ మీకు కాన్ఫిడెన్స్ అనుకుంటే రండి, నా దగ్గర ఉండేది అదే. ఎందుకంటే దానితోనే మనం డబ్బుని చాలా ఈజీగా అట్రాక్ట్ చేయొచ్చు. మనీ మ్యాగ్నెట్ ఎలా అవ్వచ్చు, మనీ మెడిటేషన్ ఎలా చేయవచ్చు. ఎందుకంటే రకరకాల థాట్స్, పడుకున్నా కూడా నిద్ర పట్టడం లేదా. సో మీరు హ్యాపీగా ఎలా ఉండాలని నేను చెప్తాను. మళ్ళీ చెప్తున్నా, July 1st ఇమీడియట్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. లేట్ చేయకండి, ఎందుకంటే లేట్ చేస్తే మనం ఎప్పుడు లేట్లోనే ఉంటాము. ఫస్ట్ రావాలంటే ఫస్ట్ ఎర్లీ బర్డ్ పీపుల్కి మనం ఆఫర్ కూడా ఇస్తున్నాం. డోంట్ మిస్ దిస్ ఆఫర్. ఒక్కోసారి ఎలా ఉంటుందంటే అవకాశాలన్నీ ఫ్రూట్స్ లాంటివండి, తినాలనుకుంటే అవి పోతుంటాయి. సో ఈ వీడియో మీకు కనిపిస్తుందంటే పదే మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ గాడ్ చెప్తున్నారు మీకు యాక్షన్ తీసుకో. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది యాక్షన్ టేకర్స్ ఆర్ మనీ మేకర్స్. ఫెంటాస్టిక్. అండ్ సో ముందుగా ఎన్రోల్ ఎవరైతే చేసుకోబోతున్నారో వాళ్ళకి ఆఫర్స్ అయితే ఉంటాయి. సో ఎవరైనా ఉంటే ముందే ఎన్రోల్ చేసుకోండి. అండ్ July 1st నుంచి బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఆఫర్ని మాత్రం వదులుకోవద్దు. వన్స్ అటెండ్ అయిన తర్వాత మీ లైఫ్ ఇంకొక రేంజ్లో కనిపిస్తుంటుంది మీకు, నో డౌట్. ఒక పెద్ద కేస్ స్టడీలా కూడా మారుతుంది. సో ఎనీవే సార్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.